యేసుని ప్రేమ భూమి అందించలేనిది. ఏంటి ఆ ప్రేమ? మూడు మాటలు మనం గమనిస్తాం. మొదటి కొన్ని పత్రిక 13వ అధ్యాయము మొదటి మాటలో రాయబడిన మాట ఏముంది అక్కడ? మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను. ఓకే, అక్కడ ఆగుతాం. మనుష్యులు భాషలతోనూ ఏంటది? మనుషులు మాటలతో పడేస్తారు, మనుషులు మాటలతో లేపేస్తారు, మనుషుల మాటలతోనే ఇంకా మనుషుల మాటలతోనే పనులు జరుగుతాయి, మనుషుల మాటలతోనే పనులు ఆగిపోతాయి. భాషలంటే మాటలే. సో మాటలతోనే మోసం చేయొచ్చు, మాటలతోనే మనం ఒకరిని మోసపుచ్చవచ్చు, మాటలతో మనం అన్ని చేయొచ్చు. అయితే అక్కడ చెప్పడం మాట అంటే మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే. మొట్టమొదటి ఏముంది అక్కడ? మ్రోగేడు కంచును లాంటి వాడును. ఉండాలంటే మొట్టమొదటిగా మనలో ఏముండాలి? ప్రేమ. ఒకవేళ ప్రేమ లేకపోతే మనం దేనితో సమానము? మ్రోగుడు కంచెను. ఓన్లీ శబ్దమే, పని ఏమి లేదు, మాటలే, పని ఏమి లేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రేమ లేకుండా క్రిస్మస్ లేదు, ప్రేమ లేకుండా పండగ లేదు, ప్రేమ లేకుండా కుటుంబము లేదు, ప్రేమ లేకుండా సంఘము లేదు, ప్రేమ లేకుండా క్రీస్తు లేదు, ప్రేమ లేకుండా ఈ లోకమే లేదు. అన్నిటికీ కారణము ప్రేమ. రెండవగా ఏమంటాడంటే మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. హల్లెలూయా. రెండోది వ్యర్థము. ప్రేమ లేకుండా పండగ చేసుకుంటే, ప్రేమ లేకుండా సంఘానికి వస్తే, ప్రేమ లేకుండా కానుకలు వేస్తే, ప్రేమ లేకుండా కేక్ కటింగ్ చేస్తే, ప్రేమ లేకుండా ప్రార్థన చేస్తే, ప్రేమ లేకుండా ఏ పని చేసినా వ్యర్థము. సో ఈ పండగ కానీ ఏ పండగ కానీ దేవుని బిడ్డలారా ఏముండాలంటే ప్రేమ ఉండాలి. తర్వాత బీదలను పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చి నన్ను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమి? వాట్ ఈస్ మై వాల్యూ? ఏం ప్రయోజనము? ఈ ప్రేమ అనే మాటకి నేను కొంచెం రీసెర్చ్ చేసి లవ్, లూడోస్ లవ్ అంటే టైం పాస్ లవ్. ఎక్కువగా యవనస్తులు మనం చూస్తాం. కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్లో స్టూడెంట్స్ పని చేసే కదా ఉంటారు కదా, టైం పాస్. ఏంటది? ఆ టయానికి ఆ టైం పాస్ అవ్వాలి అంటే ఏదో సరదాగా లూడోస్ లవ్ అంటే టైం పాస్ లవ్. రెండోది స్టోరేజ్ లవ్ అంటే కనికరముతో ప్రేమ. ఎవరైనా పడిపోయారు అనుకో, ఎవరైనా బాధలు ఉన్నారనుకో, మనం వెళ్ళి కనికరిస్తాం. దాన్ని ఏమంటారంటే స్టోరేజ్ లవ్. అంటే అప్పటికే నీకు కనికరం, ఆడు బాగైన తర్వాత మన మామూలు అయిపోతుంది. స్టోరేజ్ లవ్. తర్వాత ఫిలియల్ లవ్ అంటే స్నేహితుల ప్రేమ, బెస్ట్ ఫ్రెండ్స్ ప్రేమ, ఫిలియల్ లవ్. తర్వాత ఈరోస్ లవ్ అంటే వివాహం చేసుకుంటారు, పిల్లలు పుడతారు, కుటుంబం, ఆ ఒక ప్రేమ. తర్వాత మరి ప్రాగ్మా లవ్ అంటే కమిటెడ్, చావైనా ఏదైనా నేను నీకు తోడుగా ఉంటాను.
చాలా తక్కువ మంది అలా ఉంటారు. దాన్ని అంటారు ప్రేమ లవ్. ఇంకోటి ఉంది ఫిలాచువా లవ్, అంటే స్వార్థము ప్రేమ. నీకోసం నువ్వే ప్రేమించుకుంటావు. నేను బాగున్నానా, నా చీర బాగుందే, నా ప్యాంట్ బాగుందే, నా షర్ట్ బాగుందే, నా మొక్క బాగుందే, అన్ని మనము పొగుడుకుంటాము. దాన్ని ఏమంటారంటే ఫిలాచువా లవ్. ఇంకొక ప్రేమ ఉంది, నేను ఆరయ్యా, ఇప్పుడు ఆరైపోయి కదా. 7వ ప్రేమ ఏంటంటే 7వది అగాపే లవ్. అగాపే లవ్ అంటే అన్కండిషనల్ లవ్. అంటే నీలో ఏ లోటు ఉన్నానో ఆ లోటుని చూడకుండా దేవుడు నన్ను ప్రేమించి దేవుడు, అది ఇక్కడ చెప్పబడిన ప్రేమ. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో చెప్పబడిన ప్రేమ ఏంటంటే ఈ 6 ప్రేమలు కాదు, అగాపే ప్రేమ అంటే దేవుని ప్రేమ. కాబట్టి ఉదయకాల సమయంలోనే మనం త్వరగా దేవుని వాక్యాన్ని మనము చూసుకుంటూ